శ్రీ మాతా వైష్ణోదేవి మెడికల్ కాలేజీలో ముస్లిం విద్యార్థుల అడ్మిషన్ వివాదం ముస్లిం మైనార్టీలపై వివక్షకు పరాకాష్టాన్ని పేర్కొంటూ ఈ చర్యలను నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో మీడియా సమావేశం నిర్వహించబడింది. శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ మెడికల్ కాలేజీలో జరిగిన అడ్మిషన్ వివాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని మైనార్టీలపై వివక్షగా భావిస్తూ కమిటీ తీవ్రంగా ఖండించడం జరిగిందన్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఎస్ఎంవిడి ఐఎంఈ మెడికల్ కాలేజీకి 2025-26 అకాడమిక్ ఇయర్కు 50 ఎంబీబీఎస్ సీట్లు అనుమతించబడ్డాయి. నీట్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు జరిగాయి. వీటిలో 85% సీట్లు జేఎండ్కే డొమిసైల్కు రిజర్వ్ చేయబడ్డాయి. ఫలితంగా కాశ్మీర్కు చెందిన 42 మంది ముస్లిం విద్యార్థులు అడ్మిషన్ పొందారు. వీటిపై బీజేపీ, బజరంగ దళ్ వంటి సంస్థలు జీర్ణించుకోలేక తీవ్ర ఆపేక్షణలు వ్యక్తం చేశాయి. తర్వాత జనవరి 6, 2026న నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ నిర్వహించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, స్టాండర్డ్స్లో లోపాలు ఉన్నాయని చెప్పి ఎంబీబీఎస్ కోర్సు అనుమతి లెటర్ ఆఫ్ పర్మిషన్ను విత్డ్రా చేసింది. ఫలితంగా అడ్మిషన్ పొందిన 50 మంది విద్యార్థులను ఇతర మెడికల్ కాలేజీల్లో సూపర్ న్యూమరస్ సీట్లలో అడ్జస్ట్ చేయాలని ఎన్ఎంసి ఆదేశించింది. ఈ చర్య భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వం, ఆర్టికల్ 15 మతం, జాతి ఆధారంగా వివక్ష నిషేధం మరియు ఆర్టికల్ 21A విద్యా హక్కులకు విరుద్ధమన్నారు. అడ్మిషన్లు పూర్తిగా మెరిట్ మరియు ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా జరగాయని తెలిపారు. ఆలయ డొనేషన్లతో నడిచే కాలేజీ అని చెప్పి మతపరమైన వివక్ష చూపడం దేశ సమగ్రత, ఐక్యత మరియు ఇంటిగ్రేషన్కు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, మానవ హక్కుల సంస్థలు ఈ చర్యను ఖండించాలని కోరింది. మైనార్టీలకు సమాన విద్య హక్కులు కల్పించాలని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఎన్ఎంసి నిర్ణయాన్ని సమీక్షించాలని డిమాండ్ చేసింది. ఇటువంటి సంఘటనలు దేశంలో మైనార్టీల భద్రత మరియు విద్యా అవకాశాలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎండి అబులైజ్, ఎస్ అబ్దుల్ సమ్మద్, ఏజాజ్ హుస్సేన్, ఎస్ మస్తాన్ ఖాన్, హనీఫ్, రియాజ్ ఆలం తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఇటీవల మైనార్టీలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. మైనార్టీలు వివక్షకు గురవుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దీని మీద మేధావులు, లౌకికవాదులు ఎక్కువ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం కూడా నిద్రపోతూ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండడం చాలా విచారకరం. ఇటీవల కాశ్మీర్లోని వైష్ణవదేవి విశ్వవిద్యాలయంలో నెట్ పాస్ అయి ముస్లిం మైనార్టీ పిల్లలు 45 మంది ఇంచుమించు పాస్ అయ్యి అక్కడ ప్రభుత్వ సూచనల ప్రకారము, ప్రభుత్వ ఆంక్షల మేరకు, చట్టాల ప్రకారము వాళ్ళు అక్కడ సీట్ పొందారు. కానీ అది జీర్ణించుకుని కొందరు అక్కడ యూనివర్సిటీని రద్దు చేసేందుకు పోయినారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారో మనకు అర్థమవుతుంది. విద్య అనేది మన దేశానికి ఒక గర్వకారణమైన విషయం. పిల్లలు అంతమంది అక్కడ విద్యను ఆర్జిస్తూ డాక్టర్లు కాబోయే వారి యొక్క జీవితానికి అడ్డంకి వేస్తూ వీళ్ళు పాల్గొనడం. ఈ మధ్య ప్రతి విషయాన్ని ఏదో కొంతమంది కాషాయ కండువాలు తీసుకొని తామే దేశానికి టేకేదారు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల ప్రపంచంలోనే మన దేశం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడైనా సరే ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి మనం దేశాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల వైష్ణోదేవి యూనివర్సిటీలో 42 మంది ముస్లిం విద్యార్థులకు నీట్ ద్వారా అక్కడ వాళ్లకు ఎంబీబీఎస్ సీట్లు రావడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని కొన్ని మతతత్వ శక్తులు మొదటేమో అసలు వైష్ణోదేవి విశ్వవిద్యాలయంలో ముస్లిమ్స్ ఎలా చదువుతారు అని అనడం జరిగింది. వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు, అది కశ్మీర్లో ఉంది. కశ్మీర్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది. న్యాచురల్గా అక్కడ పాపులేషన్ను బట్టి 42 మంది విద్యార్థులకు అక్కడ స్టేట్ వాళ్ళకే అది రిజర్వేషన్ ఉంది. అందులో వాళ్లకు సీట్లు రావడం సహజం. వాళ్ళు ఇంకొక విషయం మర్చిపోతున్నారు, మిగతా యూనివర్సిటీల్లో చూస్తే ముస్లిం విద్యార్థులు 4-5 అలా ఉంటారు.
కానీ ఏ రోజు 4-5 సీట్లు వచ్చాయని మేము ఆందోళన చేయలేదు. ఈ విధంగా ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న, ఈ సమాచారాన్ని వింటున్న లౌకికవాదులు, ఆ తర్వాత సామ్యవాదులు, ఇటువంటి వాళ్ళంతా ఈ విషయాన్ని మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి గవర్నమెంట్లను మనం నెత్తిన పెట్టుకుంటే, ఇటువంటి వాళ్లకు ఓటేస్తే ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఇటీవల జరిగిన క్రిస్టియన్ ఫెస్టివల్ వచ్చింది, క్రిస్మస్. ఆ సందర్భంలో ఎన్నో చర్చిలను, ఆ తర్వాత వాళ్ళ ప్రార్థనాలయాల్లోకి వెళ్ళి దాడులు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. వీటినన్నింటినీ మేము ఖండిస్తూ ఉన్నాము నంద్యాల ముస్లిం జేఏసీగా. వైష్ణవిదేవి మెడికల్ కాలేజు ఈరోజు భారతదేశంలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. వైష్ణవిదేవి మెడికల్ కాలేజు జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ కాలేజు మొన్న అప్రూవ్, మన మెడికల్ అసోసియేషన్, నేషనల్ మెడికల్ అసోసియేషన్ అప్రూవ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ కాలేజీను ఫోటోలు పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రతి కాలేజీకు 50 సీట్లు గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. అందులో ఎవరైతే విద్యార్థులు ఆ కాలేజీలో చేరడం ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు అక్కడ నీట్లో పాస్ అయిన తర్వాత అక్కడ అప్లై చేసుకుంటారు, వాళ్ళకి సీట్ వస్తుంది. ఆ విధంగా నీట్లో పాస్ అయ్యి, అక్కడ ఏ రిజర్వేషన్ కాదు, నీట్లో అందరితో పాటు పాస్ అయ్యి ఆ సీటు అక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు 42 మంది ముస్లింలకు అక్కడ సీటు రావడం జరిగింది. దాని తర్వాత 7 మంది హిందువులు, ఒక సిక్కు వ్యక్తి ఎంబీబీఎస్ సీటు అక్కడ పొందడం జరిగింది. కానీ ఈ మెడికల్ కాలేజు కాశ్మీర్లో ఉంది మరియు వైష్ణవిదేవి ఆ కాలేజ్ కాబట్టి ఇక్కడ ముస్లింలు ఎక్కువ ఎలా చదువుతామని కొంతమంది ఛాందసవాదులు ఆ కాలేజీ దగ్గర గుమిగూడి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళైతే మూర్ఖులు, ఎందుకంటే వారికి విద్య లేదు, ఏమి లేదు, అందుకోసం ఆ విధంగా చేస్తున్నారు. మరియు వారు జాత్యాంగారంతో కొట్టుమిట్టాడుతున్నారు. మరి భారత ప్రభుత్వానికి ఏమైంది? భారత ప్రభుత్వమే వారం రోజుల క్రితం దానికి పూర్తి అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు హడావుడిగా ఆ కాలేజీలను వీళ్ళు చేసే ప్రొటెస్ట్ మూలంగా రద్దు చేయడం హేయమైన చర్య. ఇది మత ఛాందసవాద ప్రభుత్వము, మత ఛాందసవాద ఎజెండా నడుపుతుంది. దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాలి. అక్కడ 42 మంది ముస్లింలు ఉన్నారు, వాళ్లకు విద్య అందకూడదని అనుకుంటున్నారు. సరే, అక్కడ అధ్యాపకులు 99% హిందువులే కదా. మరి అక్కడ ఆ విశ్వవిద్యాలయంలో మెడికల్ కాలేజీలో పనిచేసే వాళ్ళు కూడా హిందువులు ఉన్నారు కదా. మరి మిగతా 7 మంది హిందూ సోదరులు సీట్లు పొందారు, ఎంబీబీఎస్. మరి వారి పరిస్థితి ఏమిటి? ఇది కేవలము మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఈ ఎజెండాను ఉపయోగించుకుంటున్నారు. విద్య అందరికీ సమానమని రాజ్యాంగం కల్పించిన హక్కు విద్యా హక్కు. ఆ హక్కును ఉల్లంఘించడము చాలా హేయమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీ తరఫున మరియు నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.